నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాల మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు, విమర్శలు వస్తూ ఉన్నాయి. అది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి ఎక్కువ. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం కాని ప్రతిపక్షం ఒకటి ఉంది కాబట్టి ఆ పార్టీ విమర్శలు చేస్తూ ఉంటుంది. సో అధికార పార్టీ చంద్రబాబు నాయుడు కానీ, అదేవిధంగా లోకేష్ గారు, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చకచకా చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ కూడా అనేక రకాల విమర్శలు రావడం సహజం, సర్వసాధారణం. ఏదేమైనా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకున్న ఈ ముగ్గురు అద్భుతంగా పనులు ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సరే, సూపర్ 6 విషయంలో కాస్త లేట్ అయినా కూడా అవి కూడా ప్రజలందరికీ అందిస్తారు అన్న నమ్మకంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రజల నుంచి కూడా పెద్దగా దాని మీద వ్యతిరేకత ఏమి వచ్చినట్టుగా కనిపించట్లేదు అనేది చాలామంది విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఏదైతే పార్టీకి రెండో వ్యక్తి అన్నట్టుగా వ్యవహరించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి గారు మొన్న రీసెంట్లీగా రాజ్యసభ పదవికి రాజీనామా చేయడం, దాని వెనకాల అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉండడం మనం అందరం చూసాం. ఏంటంటే ముఖ్యంగా కాకినాడ పోర్టు విషయంలో ఆయన చాలా అవకతవకలు చేశారు. ఆ కేసు ఇప్పుడు కోర్టులో నడుస్తూ ఉంది. సో దీని వెనక బీజేపీ ఉండి ఆ కేసులన్నీ కూడా తిరగదోడి అతని మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుందని కొన్ని రకాల వాదనలు మనం విన్నాం. సో నిజంగానే మరి విజయసాయి రెడ్డి యొక్క పదవి విరమణ యొక్క దాని వెనక ఒక కథా కమామిషి ఏంటి? నిజంగానే సడన్గా మరి ఇప్పుడు పార్టీలో రెండో వ్యక్తి అనుకున్న వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కాదని బయటకు రావడానికి ముఖ్య కారణాలు ఏంటి? అనేక రకాలైనటువంటి అంశాలు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆ అంశాల మీద మనం ఒక వ్యక్తిని కలవబోతున్నాం. ఆయన రాజకీయ సీనియర్ విశ్లేషకులు కిలారు నాగార్జున గారిని అడిగి మరి రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, మరి అక్కడ పరిపాలన విధానం ఏ విధంగా ఉంది, మరి అంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. ముఖ్యంగా అంటే ఆంధ్రప్రదేశ్ మనం చూస్తూ ఉన్నాం. సరే, గతంలో వాళ్ళు వైనాట్ 175 అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక మనం అంటే మరి గమనించడం లేదు. నేను ఈ మధ్య ఒక దాంట్లో చూసా, ఒక చిన్న వీడియో చూసా. ఆయన తమ్ముళ్ళు ఏంటంటే నేను మీకు 11 ఏరని ఇట్లా సింబాలిక్ అప్పుడే ఇచ్చేసాడు. ఇదే విజన్ 2020 విజన్ 2023 అనుకున్నాం. అప్పుడు అది తర్వాత అర్థమైంది. సో 11 వచ్చింది, ఓకే అని పక్కకున్నారు మాట. కానీ మొన్న జరిగినటువంటి తొక్కిసలాట విషయంలో కావచ్చు, అనేక రకాల విషయాల్లో చాలామంది అది సందర్భం లేకుండా కూడా మాట్లాడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారు. ముఖ్యంగా మరి విజయసాయి రెడ్డి గారు ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏంటి సార్ అసలు వీటన్నిటి మీద ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఒకటండి, మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది అనుకోండి. మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది. దైవం తెలిసేది తన దైవ నిర్ణయం వేరే ఉంటుంది. ఓకే. కానీ మనం అనుకున్నది జరగకపోతే, అది కూడా వైనాట్ 175 అని ప్రపంచంలో ఏ పిచ్చోడు తీసుకున్నటువంటి ఒక స్లోగన్ తీసుకొని తను నమ్మటమే కాకుండా మీరందరూ కూడా నమ్మండి అని బలవంతంగా వాళ్ళ మీద రుద్ది ఓడిపోతామని ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇక అయిపోయింది మన పని అన్న తర్వాత కూడా లండన్ వెళ్తూ మనమే గెలుస్తున్నాం అని చెప్పి జనానికి చెప్పి వెళ్ళిన తర్వాత కట్ చేస్తే 11 సీట్లు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే సహజంగానే మానసిక సమతౌల్యం దెబ్బతింటుంది. ఓకే. అంటే నేను కాస్త గౌరవప్రదమైన భాష వాడుతున్నాను. చెక్కుతుందా అనాలి. అలాంటి మాటలు మనకు కొంచెం ఇబ్బంది కాబట్టి ఆయన లండన్ వెళ్ళక ముందు పిచ్చి పరాకాష్ఠ చేరింది అనుకోవాలి. మొన్న నేను ప్రస్తుతం గుంటూరులో ఎక్కువ ఉంటున్నాను. అవునవును. అక్కడ విపరీతంగా ఆయనతోటి అభిమానం ఉన్నటువంటి మాకు ల్యాండ్ ఇచ్చిన ఒక ల్యాండ్ లార్డ్ వచ్చాడు. ఓకే. మాటల సందర్భంలో ఈ రాజకీయాలు ఏదో మాట్లాడుతూ నన్ను ముంచేశాడు సార్ జగన్మోహన్ రెడ్డి. ఏమైందయ్యా, మేము అసలు విపరీతంగా పనిచేసామండి ఆయనకి, ఓడిపోతున్నాడు అనేది తెలిసింది మాకు. సరే అయిపోయింది కదా, బెట్లు విపరీతంగా నడుస్తున్నాయి, తెలుగుదేశం గెలుస్తుంది అనేటువంటి దాంట్లో ఊరుకోక లండన్ పోయేటప్పుడు అసలు మనమే గెలుస్తున్నాం, బ్రహ్మాండమైనటువంటి దీంట్లో వచ్చేసాం మీకు ఎందుకు అన్నాడు. ఈ లోపల ఈ ఆరామస్తాన్ రావు ఒకటి తయారయ్యాడు మాకు. ఈ 2 పెట్టి 2 కోట్లు పెట్టాను సార్, మొత్తం పోయింది ఊడ్చుకొని అని చెప్పి అన్నాడు. అంటే ప్రజల యొక్క ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బతీస్తూ వెళ్ళిపోయాడు అనమాట. అయిపోయారు అన్నటువంటిది ఒక్క మాటలో ఆయన మార్చేయగలిగాడంటే ఎంత ప్రజల్ని మత్తులోకి తీసుకెళ్ళాడు. సో ఇందాక మనం అనుకున్నట్టు ఏంటంటే ఈ మానసిక సమతౌల్యం దెబ్బతిన్నటువంటి దాంట్లో నుంచి వచ్చినటువంటి ఈ ఆక్రందనలు, అరుపులు, కేకలు, విమర్శలు, ఏది జరిగినా వరుసపెట్టి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు రాజీనామా చేయండి అని రోజా లాంటి వాళ్ళు మాట్లాడటం అనేటువంటిది వాళ్ళ యొక్క మానసిక స్థితిని తెలియజేస్తుంది.
ఎందుకంటే నిండా 7 నెలలు కాలేదు, 7 నెలలు ఇప్పుడే 8వ నెలలోకి వస్తున్నాం. అలాంటి సందర్భంలో ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చి ఎన్నుకున్నటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడో ఏదో సంఘటన జరగగానే మీరు అందరూ రాజీనామా చేయండి అని అడుగుతున్నారంటే ఏంటంటే 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాము అనేటువంటి ఒక ధీమా నుంచి అధపాతాళానికి పడిపోవటం మూలాన జరిగినటువంటి ఆశానిపాతం అంటారు. సో ఆ దెబ్బ ఇంకా వాళ్ళు పూర్తిగా కోలుకోవాలి. సో దాంట్లో నుంచి వస్తున్నటువంటి విమర్శలు. ఇక విజయసాయి రెడ్డి గారు అంటారు, నేను గతంలో చాలాసార్లు నా విశ్లేషణలో జగన్మోహన్ రెడ్డి గారిని దుర్యోధనుడితోటి, ఈ ఎవరైతే A2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని శకునితోటి నేను పోల్చేవాడిని. ఇప్పుడే కదా చాలా డిబేట్స్లో నేను మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి గారిని దుర్యోధనుడితో ఎందుకు పోలుస్తాను అంటే, తను చేసేది తప్పని తెలిసినా, తప్పని పక్కవాళ్ళు చెప్తున్నా, తను పట్టిన కుందేలికి 3 కాళ్ళు, నాదే ఫైనల్ వర్డ్ అవ్వాలి, నాదే ఫైనల్ మాట కావాలి, మాట తప్పను మడమ తిప్పను అనేటువంటి ఒక స్లోగన్ని, పనికిమాలిన స్లోగన్ని మనిషి అనేవాడు మడమ తిప్పాలి అవసరమైనప్పుడు. డెఫినెట్లీ అది తప్పు చేస్తూ నువ్వు 4 అడుగులు వేసిన తర్వాత తగ్గేదేలే అని నేను మడమ తిప్పనంటే ఏమవుద్ది, 11కి వచ్చి కూర్చుంటారు. కాబట్టి అలా అన్నది ఎవరు చరిత్రలో మనకి ఒక దుర్యోధనుడే కనబడతాడు. అందరూ చెప్పారు, ఆ సభలో ఉన్నటువంటి భీష్ముడి దగ్గర నుంచి, ద్రోణుడి దగ్గర నుంచి, కృపాచార్యుడి దగ్గర నుంచి, ఒరే న్యాయం వాళ్ళ పక్కన ఉంది, 5 ఊళ్ళన్నా ఎవరా బాబు బతికిపోతాము, జాగ్రత్తగా ఉండరా అంటే పక్కన శకున్ లాంటి వాడిని, కర్ణుడు లాంటి మాటలు నమ్మి అసలు నా అంతటోడు లేడన్నాడు. ఏమైంది, తనుబోవటమే కాకుండా మొత్తం కురువంశాన్ని నాశనం చేశాడు. కౌరవ్ మొత్తం క్షయం అయిపోయింది. కాబట్టి ఆ చరిత్రలో ఆయన చూసాం, మనం కథలు చదువుకున్నాం, దాన్ని ప్రత్యక్షంగా లైవ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితుల్లో చూసాం. తప్పు చేస్తున్నప్పుడు ఒక ఆడిటర్గా ఉండి నువ్వు ఇలా అయితే శిక్ష పడుతుంది, నీకు అవుట్ ఆఫ్ ద వే వెళ్తున్నావు అనేటువంటిది కాకుండా 3 తరాల నుంచి వాళ్ళ సేవలో తరిస్తున్నటువంటి విజయసాయి రెడ్డి వాళ్ళు చేసినటువంటి తప్పులో వాళ్ళ భాగస్వామ్యం ఎంత ఉందో దానికంటే ఒక 10% భాగస్వామ్యం ఇతందే ఎక్కువ ఉందని నేను భావిస్తాను. వాళ్ళు చేసే ప్రతి తప్పుడు పనికి బాటలు వేసింది ఇతను, చేయాలన్న ప్రతి తప్పుడు పనికి ఏర్పాట్లు చేసింది ఇతను, షెల్ కంపెనీలు చేసి ప్రభుత్వానికి చట్టానికి దొరకకుండా ఎలా తప్పించుకొని తిరగాలనేటువంటిది ప్రోత్సహించింది, గైడ్ చేసింది ఇతనే. మరి 100 ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్ళిందంటే ఎవరన్నా నమ్ముతారు? విజయసాయి రెడ్డి గారి పరిస్థితి అలాగే ఉంది. చేయాల్సిన వెధవ పనులని చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి కుక్కలు చింపిన విస్తరలాగా చేసి ఇవాళ అతను ఎందుకు వెళ్ళాడు రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. బీజేపీలోకి వెళ్తాడు, లేకపోతే వాళ్ళు ఏదో గవర్నర్ పదవి ఇస్తామని ప్రామిస్ చేశారంట, ఈ పనికి మాలిన విశ్లేషణలన్నీ వస్తున్నాయి. కానీ నా దృష్టిలో 2 కారణాలు కనపడుతున్నాయి. ఒకటి, 2022 సంవత్సరం నుంచి ఎప్పుడైతే వైజాగ్లో ఇతని మీద విపరీతమైన ఆరోపణలు వచ్చి అక్కడి నుంచి కంప్లైంట్స్ వచ్చినాయో జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది ఏంటంటే, నా పేరు చెప్పి నాకు 10 రూపాయలు సంపాదిస్తే వీడు 50 రూపాయలు తింటున్నాడు అనేది క్లియర్గా అతనికి అర్థమైనప్పటి నుంచి పక్కన పెట్టడం మొదలుపెట్టాడు. పక్కన పెట్టడం మొదలు పెట్టడమే కాకుండా ప్రతి సందర్భంలో అవమానించడం మొదలుపెట్టాడు. సందు దొరికినప్పుడల్లా విజయసాయి రెడ్డి ఏముందా, ముసలోడు పని అయిపోయింది, అతనితో మీకెందుకు, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఇట్లా. సో అది హ్యూమిలియేషన్ స్టార్ట్ అయింది. మనిషికి లోపల ఎంతన్నా అన్ని తప్పుల్లో నీతో పాటు నేను జైల్లో ఉన్నాను, నీకోసం ఇన్ని కష్టాలు పడితే నన్ను పక్కన పెడతాడా అనేటువంటి ఫీలింగ్ ఉంది. ఒకటి. రెండవది, పార్టీ 100% ఓడిపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి మూలానే ఓడిపోయింది. కర్త కర్మ క్రియ. ఆ రోజున విజయానికి ఆయనే కారణం, ఇంత దారుణమైనటువంటి అపజయానికి కారణం కూడా ఆయనే. స్వయంకృత అపరాధం 100%. అన్నప్పుడు ఆయన దాన్ని తన బాధ్యత నుంచి తప్పించుకుంటూ విజయసాయి రెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని బలిపశువులుగా చేయడానికి ప్రయత్నం చేశాడు. వీళ్ళ యొక్క తప్పిదాల మూలానే అని ఆయన డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా హింట్లు ఇవ్వటం మూలాన క్యాడర్ మొత్తం వీళ్ళ మీద ఇరదీసుపడుతుంది. వాళ్ళ నాయకులందరూ ఏమంటున్నారు, ఆయన చుట్టూ జరిగినటువంటి ఒక 5 రెడ్లు ఆ రకంగా పోర్ట్రేట్ చేశారు. కరెక్టే. ఈ పార్టీని నాశనం చేశారు. జగన్మోహన్ రెడ్డి మంచాడే. చూసారా ఎంత? ఇది రాజకీయం అంటే, ఇది రాజకీయం, ఇది రాజకీయం, ఇది మింగుడు బళ్ళ. వీటన్నిటి తోడు పులి మీద పుట్రలాగా ఆ కాకినాడ సీపోర్ట్ వ్యవహారం వచ్చింది. దానికి కూడా కారణం ఏంటి, అంత దౌర్జన్యంగా 4,000 కోట్ల రూపాయలు దాన్ని 400 కోట్లకు రాయించుకుంటాం అంటే ఏంటంటే, నువ్వు రాసే ఉపతి 400 కోట్లు కూడా దక్కవు.
ఇది రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పాలసీ. ఓకే. గతంలో బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రియలిస్ట్గా వ్యాపారవేత్తలుగా ఉన్నటువంటి ఒక సత్యం రామలింగరాజు గారిని, ఒక మ్యాట్రిక్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి చేతిలో గ్రూమ్ అయినటువంటి అప్పుడు కొత్త తరం వ్యాపారవేత్తలు. నీతితో, నిజాయితీతో, నిబద్ధతతో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళని పార్టీ మారి తెలుగు కాంగ్రెస్ రాగానే వాళ్ళని పిలిచి 2 ఆప్షన్స్ ఇచ్చాడు. నేను చెప్పినట్టుగా చేస్తే మీరు ఇప్పుడు 100 కోట్లలో ఉన్నవాళ్ళు 1000 కోట్లలోకి వెళ్తారు, ప్రభుత్వ అండదండలు మీకు పూర్తి స్థాయిలో ఉంటాయి, లేదంటే మీ వ్యాపార సామ్రాజ్యాలను మూసేసుకోవాలి. 2 ఆప్షన్స్ ఇచ్చాడు. మరి ఒక 20 సంవత్సరాలు శ్రమ చేసి బ్రిక్ బై బ్రిక్ కట్టుకొని ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ఏ వ్యాపారవేత్త అయినా ఏ ఆప్షన్ ఎన్నుకుంటాడు చెప్పండి? అంతే కదా. ఆబ్వియస్గా అక్కడ 1000 కోట్లలోకి వెళ్ళేటి మనిషి అన్న తర్వాత ఆశ ఉంటుంది డెఫినెట్లీ. సో ఆ ఆశకి కక్కుర్తిపడ్డందుకు ఇవాళ నేను చెప్పిన 2 పేర్లు ఎక్కడ ఉన్నాయండి? ప్రపంచ స్థాయిలో ఉండాల్సిన సత్యం రామలింగరాజు గారేమో అస్త్ర సన్యాసం చేసి పాపం జైలు జీవితం అనుభవించి ఎవరికి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. అసలు కనుమరుగైపోయాడు ఆయన. మ్యాట్రిక్స్ ప్రసాద్ అన్నటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇలాగ స్వయంగా చేతులారా వాళ్ళ కోసం వాడుకొని నాశనం చేసి జీవితాలు నాశనం చేయటం అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారి జమానా నుంచి మొదలైంది. ఆయన వారసుడిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేశాడు. చేయాల్సిన తప్పుడు పనులన్నీ వీళ్లతో చేయించి ఎలాగ స్కేప్ గోట్స్గా చేసుకుంటూ వచ్చాడు చూడు. సో ఒక్కొక్కళ్ళుగా కాస్త స్టేచర్ ఉన్నటువంటి నాయకులు, కాస్త నాలెడ్జ్ ఉన్న నాయకులు ఒక్కొక్కళ్ళుగా పార్టీని వదిలిపెట్టి వెళ్తూ ఉంటే, ఇవాళ సాయిరెడ్డి కూడా వెళ్ళిపోయిన తర్వాత నిజం మాట్లాడుకోవాలంటే స్టేచర్ ఉన్న నాయకుడిని ఒక్కడిని చెప్పండి ఆ పార్టీలో. ఇంకెవరున్నారు సార్? ఒక్క బొత్స సత్యనారాయణ లింగులు ఇటుకుమంట పట్టుకొని, అది కూడా మీకు మండలిలో అపోజిషన్ లీడర్ పదవి వచ్చింది కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చాడు కాబట్టి ఉన్నాడు, కానీ లేకపోతే ఆయన సర్దుకునేవాడు. అప్పుడు కూడా ఆయన మీద ఆరోపణలు వెళ్తున్నాడు అన్నారు. మరి ఆయన తప్పితే ఇవాళ స్టేచర్ ఉన్న ఒక్క నాయకుడిని చూపించండి. వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ అసలు దాంట్లో రారు. మరి వాళ్ళ గురించి కూడా పెద్ద టాపిక్ కూడా లేదు. నీకోసం జీవితాలు త్యాగం చేసి ఆ రోజు నువ్వు రాజీనామా చేయమనగానే పదవులున్న వాటికి ఎమ్మెల్యేలకు రాజీనామా చేసి నీతోటి ఉండి చేసిన వాళ్ళు ఏమైపోయారు ఇవాళ? ఒక రోజా, ఒక అంబటి రాంబాబు, వీళ్ళు ఏంటంటే మైక్ ముందుకు వచ్చి మాట్లాడటం, అంతకుమించి నీకు వాళ్ళు చేసేది నువ్వు అది డ్యామేజ్ చేస్తుందే కానీ నీకు మేలు చేసేది ఏం లేదు. అది జనం కూడా గమనిస్తున్నారు. కాస్తో కూస్తో స్టేచర్ ఉన్నటువంటి కొంత క్రెడిబిలిటీ ఉంది మంచి వాళ్ళు అన్నటువంటి మోపిదేవి వెంకటరమణ లాంటి వాళ్ళు, ధర్మాన ప్రసాదరావు లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు ఎవరు నీతో లేరే. కాబట్టి విజయసాయిరెడ్డి పోవటం అనేటువంటిది ఏంటంటే, నన్ను ఈ 2 రకాలుగా మీరు ఇరుకుని పెట్టారు కాబట్టి, ఒకటి నన్ను అవమానించారు, రెండవది నన్ను స్కేప్ గోట్ని చేయబోతున్నారు. కాబట్టి వెళుతూనే నర్మగర్భంగా మొన్న అతను ప్రెస్ మీట్ గనక మనం చూస్తే దాని మీద 2 గంటల విశ్లేషణ చెప్పొచ్చు. అతను పైకి ఒక మాట మాట్లాడుతున్నాడు, అంతర్లీనంగా ప్రెస్కి మిగతా జనానికి ఇంకో మాట చెప్తున్నాడు. నేను ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో, అవును అంటే నేను హెల్ప్లెస్, నా చేతిలో ఏం లేదు అన్నారు అన్నమాట. నేను అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి కూడా నేను సేవ చేయలేనప్పుడు ఈ పదవిలో ఉంటాం అనవసరం. అవును అన్నాడు అన్నమాట. రెండోది, నేను రాజీనామా చేయటం వలన కూటమికే మేలు జరుగుతుందని నాకు తెలుసు. ఎందుకంటే 11 సీట్లతో మాకు రాజ్యసభ రాదు, అది వాళ్ళకి వెళ్తుంది. అయినప్పటికీ నేను చేస్తున్నాను అంటే ఏంటి? నేను వాళ్ళకి చేయాలనే చేస్తున్నాను, నీకున్నది వీకేస్తున్నాను. మూడోది, వాళ్ళు అడిగారు వివేకానంద రెడ్డి హత్య కేసులో మీరు ఆ రోజున గుండెపోటు ఎందుకు అన్నారు? బ్రహ్మాండంగా ఫిక్స్ చేశాడు అవినాష్ రెడ్డి. అసలు మామూలుగా కాదు. నేను ఫోన్ చేసిందే అవినాష్ రెడ్డికి చేశాను. ఫస్ట్ అవినాష్ రెడ్డికి చేస్తే నాకు ఆయన చెప్పేదే మీకు చెప్పాను. వాళ్ళు చెప్పారు, నేను చెప్పాను. సింపుల్ గా తప్పుకున్నాడు. ఇన్నాళ్ళ నుంచి విజయసాయి రెడ్డి మీద ఉన్నటువంటి విమర్శను మొత్తాన్ని ఆ ఒక్క మాటతో కొట్టేశారు. నిజంగానే ఫుల్ సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయాడు. ఇంకోటి సార్, ఈఏ తెలివితేటలు రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించలేకపోయాడు, కానీ ఇప్పుడు మాత్రం భలే ఎస్కేప్ అయ్యాడు. అనేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే విజయసాయి రెడ్డి కానీ ఈ షెల్ కంపెనీలు క్రియేట్ చేయటంలో 10 రూపాయల షేర్ని 500కి 1000 రూపాయలకి అమ్మేటువంటి దాంట్లో చూపించినటువంటి తెలివితేటల్లో 50% రాష్ట్రాభివృద్ధికి, ఈ పిచ్చితనంగా పథకాలు ఇస్తే నేను గెలిచిపోతాను 30 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాననే భ్రమలోకి వెళ్లకుండా, అమరావతి విషయమే తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ప్రపంచ స్థాయి రాజధాని నేను కట్టలేను, ఏదో ఒక 5,000 కోట్లు 10,000 కోట్లతో మనకు కావాల్సిన బిల్డింగ్లు కట్టుకుంటాను, ఆయన కట్టిని పూర్తి చేస్తాను అని ఉంటే సగం మంది చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోయేవాడు. ఎంతో కొంత అభివృద్ధి, ఎంతో కొంత ఉద్యోగాలు, ఆ ఉద్యోగస్తులకు కావాల్సిన జీతాలు టైంకి ఇవ్వటం, వాళ్ళకి కావాల్సిన ఇంక్రిమెంట్లో ఏవో టైంకి ఇవ్వటం, అంతవరకు చేసుకున్నా కానీ
ఆయన 30 ఏళ్ళు కాకపోయినా ఇంకో టర్మ్ వచ్చేవారు. వయసు రీత్యా మిగతా రీత్యా పార్టీ కొంత బలహీనపడేది తెలుగుదేశం. కానీ వాళ్ళు మీరు చేసిన పిచ్చి పనులతో బంగారు పళ్ళెంలో పెట్టి 164 సీట్లతో మీరే ఇచ్చారుగా. మీరు ఇవ్వటం కాకుండా నువ్వు చేసిన పిచ్చి పనికి వీళ్ళందరినీ బలిపశువులు చేస్తున్నావే. రేపొద్దు మళ్ళీ ఇదో సానుభూతి వాళ్ళ వల్లే నా పార్టీలో పోయింది. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడో నన్ను మాట్లాడుతున్నాడా, ఈయన ఎక్కడో నన్ను మాట్లాడుతున్నాడా, వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతున్నాడా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతున్నాడా, రొమ్మును ఇరగేసుకుంటూ తిరిగినటువంటి గుడివాడ నానే మాట్లాడట్లేదు. అసలు ఎక్కడ ఉన్నాడో కూడా కనపడట్లేదు. అనిల్ కుమార్ యాదవ్ అసలు రంకెలు వేసేవాడు ఎక్కడ ఉన్నాడు. కాబట్టి ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు మనకు కళ్ళు కనపడవు. కళ్ళు కనపడకపోయినా చెవులన్నా వినిపించుకోవాలి. ఎగ్జాక్ట్లీ. శ్రేయోభిలాషులు కొంతమంది ఉండి చెవులో చెప్తూ ఉంటారు, సార్ ఇది పొరపాటు జరుగుతుంది అన్నప్పుడన్నా వినాలి. నీ క్వార్టరింగ్ చుట్టుగా పెట్టుకొని ఇవాళ అయిపోయిన తర్వాత వాళ్ళని స్కేప్ గోట్స్గా చేస్తే ఏమైంది, ఇవాళ చక్కగా నా శేషయుతో నేను పోయి వ్యవసాయం చేసుకుంటాను అంటున్నాడు. నువ్వు పోతే నీతో పాటు లోపలికి వస్తాడు, ఏమవుద్ది విజయసాయి రెడ్డికి? ఇప్పుడు ఏడ్చేదాని మొగుడు వస్తే నా మొగుడు వస్తాడని కనుక ఒక సామెత ఉంది. సో అట్లాగే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి అయినా కదా ఈయన అయ్యేది. జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్లకుండా ఉన్నంతకాలం విజయసాయి రెడ్డి సేఫేగా. సో జగన్మోహన్ రెడ్డి తనను తాను కాపాడుకోవటానికైనా కానీ ఈయన కాపాడాలిగా. తర్వాత ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఏమంటున్నారంటే ఇలా చేసినందుకు విజయసాయి రెడ్డి గారికి ఇంకా భూమి మీద నూకలు ఉంటాయా? పాస్ట్ వాళ్ళ ట్రాక్ రికార్డు చూస్తే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, సాక్షులుగా ఉన్నవాళ్ళు, మిగతా వాళ్ళందరూ జైల్లో కానీ బయట కానీ ఎలా మాయమైపోయారు భూమి మీద నుంచి. సో అలాంటిది గత పరిణామాలను దృష్టిలో పరిణామాలు, ఎందుకంటే ట్రాక్ రికార్డు ఒకటి ఉంటుంది. అవును అవును. దాన్ని చూసి మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే విజయసాయి రెడ్డి గారు అంత పిచ్చాడు కాదు. చెప్తున్నాను, మీ ఛానల్ సాక్షిగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి చిట్టా అంతా పూర్తి స్థాయిలో ఒక పుస్తకంలాగా తయారు చేసి దాన్ని ఎక్కడో సేఫ్గా ఒక లాకర్లో పెట్టి ఆ తాళం చేయి భద్రంగా పెట్టుకొని ఎవరికో ఒకరికి చెప్పి కూడా ఉంటాడు, నాకేదన్నా జరిగితే ఇదిగో ఇది అని. అంత జాగ్రత్త పడు, ఎందుకంటే క్రిమినల్ మైండ్. ఆయన కూడా రెడ్ బుక్ దాచాడు. లోకేష్ గారు రెడ్ బుక్ వేరు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాసుకున్న రెడ్ బుక్ ఇది. పూర్తి క్రిమినల్ చరిత్ర చిట్టా మొత్తం తెలిసిన వాడు ఎవరన్నా ఉన్నారంటే అతను ఇద్దరు ఒకటి. కాబట్టి ఆయనకి ప్రాణానికి హాని తనిపెట్టడం కాదు కదా, అతని ప్రాణాలు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉంది. ఆ ధైర్యంతో వాళ్ళు రాజీనామా చేశాడు. ఆ పక్క నుంచి నన్నేమి చేయరు వీళ్ళు చేయలేరు అన్నటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ గోలంతా ఎందుకు? సీపోర్ట్ విషయంలో కూడా ఏమంటున్నారు, నీకు ఎంత రావాలో అంత ఇస్తాం, లేకపోతే నీ రైట్స్ నువ్వు తీసేసుకొని ఇప్పుడు ఆ కేవీ రావు తోటి వీళ్ళు చర్చలు జరుపుతున్నారు, లోపాయకారిగా దాన్ని ఇది చేసుకోవాలని. సో ఒక స్టేజ్లో మీకు ఎవరికైనా సరే ఒక స్టేజ్ దాటిన తర్వాత ఏంటంటే చీ అనిపిస్తుంది, అంతే కదా సార్. సో ఇంత చేసిన తర్వాత చేయించుకున్నవాడికి విశ్వాసం లేదు. ఎవరి కోసమైతే కష్టపడ్డాం వాడే అవమానిస్తున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది అనేటువంటి భావన ఎక్కడో ఒక చోట ఆయనకు కలిగి ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ అయినా చెప్పుకుంటారు. అందుకని ఇందాక మనం నర్మగర్భంగా చెప్పినటువంటి విషయాల్లో ఇంకో విషయం కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, నాకు సేవ చేసే అవకాశం జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి బీజేపీకి కృతజ్ఞతలు మోడీ గారికి, షా గారికి అన్నాడు. అసలు ఇది ఇచ్చింది ఎవరు నీకు అవకాశం? జగన్మోహన్ రెడ్డి. పైగా ఎవరినైతే నువ్వు పనికిమాలినతనంగా తిట్టావో, క్యారెక్టర్ అసాసిన్ చేసి మార్చావో, అదే చంద్రబాబు నాయుడు గారితో కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో నాకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని ఇంకో మాట స్టేట్మెంట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు నాకు మంచి మిత్రుడు అని ఇంకో మాట అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇండైరెక్ట్ గా ఇండికేషన్, నువ్వు గనక ఏదన్నా పిచ్చాషం వేస్తే నాకు 3 ఆప్షన్స్ రెడీగా ఉన్నాయి, శత్రువు మిత్రుడు అవుతాడు, జాగ్రత్త. నిజంగా ఆ మాట్లాడిన మొత్తం దాన్ని కనుక తీసుకుంటే ఒక చిన్న థీసిస్ రాయొచ్చు మనం. అంత తెలివితేటలతో అంత జాగ్రత్తగా మాట్లాడి ఎవరికి పంపించాల్సిన సందేశం వాళ్ళకి పంపించాడు. మంచి పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడు అప్పుడు కనిపించాడు. జాకాల్ నిజంగా అతనికి సరిగ్గా పెట్టాల్సిన పేరు ఏంటంటే జాకాల్. సూపర్ సార్. సో ఆ జాకాల్ తెలివితేటలన్నీ కూడా ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చూపించాడు. సో మరి నిజంగానే దీని అనకంటే బీజేపీ ఉండి నడిపించింది అనేది ఒక అపోహైన అంటారా? నేను నమ్మనండి. ఎందుకంటే వాళ్ళకి చాలా వ్యవహారాలు ఉన్నాయి కదా. ఇట్స్ ఎ సింపుల్ థింగ్. ఏంటంటే ఒక మాట, రాష్ట్రం బలమైన రాష్ట్రం ఆయనకు అండగా ఉంది. ఒక్క సీటు కాదు కదా, కనీసం 1% ఓట్లు కూడా రానటువంటి పరిస్థితుల్లో 8 అసెంబ్లీ, కొన్ని పార్లమెంట్ సీట్లు వాళ్ళకి వచ్చినాయి ఆంధ్ర రాష్ట్రం. ఇక్కడ రెండో గేమ్ ఆడాల్సిన పని వాళ్ళకి ఏముంటుంది? అంత అవసరం కూడా లేదు. అవసరం లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గతంలో వాళ్ళకి చేసినటువంటి ఇండైరెక్ట్ సహాయం నేను ఇప్పుడు కూడా బలంగా నమ్ముతుంది ఏంటంటే, బీజేపీ స్వయంగా ఎక్కడ అవినీతి చేయదు. వీళ్ళు కొత్త ఫార్ములా కనుక్కున్నారు. అవినీతిని చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటారు.
పెట్టుకొని వీళ్ళకి ఏ రాష్ట్రంలో ఎలక్షన్స్ ఉన్నా దగ్గర రాష్ట్రాల్లో, సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రంలో జరిగినా కానీ వాటికి ఫండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసేవారు. ఓకే. లేకపోతే అంతకుమించి వీళ్ళకి ప్రేమ ఏముంటుంది అతని మీద? వాళ్ళ చేతికి మట్టి అంటకుండా ఆ రాష్ట్రాల్లో కావాల్సిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంతా మనాడి ఇచ్చేవాడు కాబట్టి అదొకటే వాళ్ళకి అతని మీద ఉన్నటువంటి ప్రేమ. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు దూరమును, జగన్మోహన్ రెడ్డి దగ్గర అవుతాడా బీజేపీ వాళ్ళకి? అవును. ఇవాళ అతను అధికారంలో లేడు, లేనప్పుడు ఆ రిసోర్సెస్ అతని దగ్గర లేవు, లేనప్పుడు ఇంకా బీజేపీ వాళ్ళకి ఇతనితో పనే ఉంది. వాళ్ళు ఒక్క క్షణం సైగ చేస్తే ఇప్పుడున్న మొత్తం మిగతా వాళ్ళు ఆల్రెడీ 3 పోయారు, విజయసాయి రెడ్డి 4వ వాడు. అదే సార్, ఇది మన మదన్ గారని గతంలో ఆయన విజయసాయి రెడ్డి గారు. మదన్ గారు వాయిస్ బ్రహ్మాండంగా వినిపిస్తుంది. అయితే ఇక్కడ రాజకీయ విశ్లేషకులు కిలారి నాగార్జున గారు కూడా ఉన్నారు. సో విజయసాయి రెడ్డి గారి గురించి అంటే గతంలో మీరు చాలా పెద్ద విషయంలో మీరు గట్టి ఫైట్ చేశారు. సో విజయసాయి రెడ్డి గారి గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అదే సార్, ఇప్పుడు ఈయన నా ఇష్యూ మొదలైంది మా మిసెస్ నేను దేవాదాయ శాఖ కమిషనర్ గారిని కలిసి ఆ బిడ్డ నా బిడ్డ కాదనే విషయంతో మొదలైంది సార్. అవును అవును. సో నాకు అర్థమైంది ఏంటంటే శాంతిను, విజయసాయి రెడ్డికి ఆ విధంగా జీపీ పోతిరెడ్డి సుభాష్ ఈ ముగ్గురు కూడా విశాఖపట్నంలో వీళ్ళు ఏదో దందా చేశారు. దందా చేసి కమర్షియల్ టర్మ్స్ ఈ భూములు ఆస్తులని ఆశ కొద్ది పోయి అల్టిమేట్లీ దే హావ్ టర్న్ దట్ కమర్షియల్ టర్మ్స్ ఇంటూ ఎమోషనల్ టర్మ్స్. ఇప్పుడు ఆ ఎమోషనల్ టర్మ్స్ లో ఇప్పుడు ఒకరి భార్యను, 2 ఆడపిల్లల తల్లిని ఈ విధంగా వాళ్ళు మరి ట్రాప్ చేశారో, ఈ అమ్మాయి ట్రాప్ అయిందో, లేకపోతే భూముల కోసమో ఆస్తుల కోసమో సంథింగ్ వెంట్ రాంగ్. మొత్తానికైతే నేను ఆ టైంలో నేను అమెరికాలో ఉన్నాను, మధ్యలో నన్ను రప్పించి ఈ బిడ్డ నా బిడ్డ అని చెప్పడము. తర్వాత విజయసాయి రెడ్డి గారు, నాకున్న డౌట్ పోతిరెడ్డి సుభాష్ జీపీ గవర్నమెంట్ ఆయన కూడా విజయసాయి రెడ్డి మనిషే. తర్వాత విజయసాయి రెడ్డి గారు వీళ్ళ మీద డౌట్ ఉందని నేను కమిషనర్ గారు చెప్పాను. చెప్తే అది ఆ రోజున న్యూస్ లో హైలైట్ అయింది జూలైలో, వాళ్ళు ఏదో లీక్ చేసుకొని. ఇప్పుడు దాని మీద విజయసాయి రెడ్డి గారు తనకి ఎటువంటి సంబంధం లేకపోతే ఈ కెన్ ప్రూవ్ హిస్ ఇంటిగ్రిటీ, తన నిజాయితీని ప్రూవ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు పెద్ద సభలో కూర్చున్న పెద్ద మనిషి సిట్టింగ్ ఇన్ రాజ్యసభ, he might have proved his integrity, rather he is fighting with all people. మరి తప్పు చేయనోడు ఎప్పుడు భయపడాడు కదా. సో మరి ఆయన అప్పటి నుంచి కూడా మరి ఇదే ఫైట్ లో ఉన్నాడు. ఇందులో నాకు చిత్రమైన విషయం ఏంటంటే సార్, ఈ పోతిరెడ్డి సుభాష్ అనే వ్యక్తి అతను డైవర్స్ ఇవ్వలేదు. ఈమె ఫోటోలు దిగాడు, అన్నప్రాసన అంటాడు, శాంతి కడుపు మీద పొట్ట మీద చేతులేసి ఫోటోలు దిగుతాడు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అతను ఏం చేశాడంటే మాకు శాంతికి నాకును నోటీసులు పంపించాడు, నాకు ఆ బిడ్డకి సంబంధం లేదు, మాకు డిఎన్ఏ టెస్ట్ చేయండి అని ఆయన అడుగుతున్నాడు. ఎవరు? పోతిరెడ్డి సుభాష్ రెడ్డి అడుగుతున్నాడు. ఇప్పుడు నేను కాదు పోతిరెడ్డి సుభాష్, కోర్టు ద్వారా పంపించిన సమస్యలో నేను కాదు అంటాడు పోతిరెడ్డి సుభాష్. మరి మిగతా కాకపోతే ఎవరు? విజయసాయి రెడ్డి గారే మేము ఆన్సర్ చేయరు. ఇప్పుడు ఆయన రిజైన్ చేయడం ఆన్సర్ కాదు సార్ దీనికి. నేను డిమాండ్ చేసిన రెసిగ్నేషన్ కాదు. ఇప్పుడు ఈ భూదందాలు ఈ కాస్త పిల్లోడు పుట్టుక వరకు వెళ్ళింది. నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు కూడా, లోకేష్ గారిని కలిసినప్పుడు, సార్ దీని మీద ఒక షిఫ్ట్ అయ్యండి, లేకపోతే సిఐడికి అప్పని చెప్పండి, అసలు ఏం జరిగింది 2020, 2021, 2022 ఈ 3 సంవత్సరాల విశాఖపట్నంలో ఏం జరిగింది, షిఫ్ట్ వేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి దాని మీద ఈ భూములు ఎట్లా ఆ నెక్సస్ ఎట్లా ఏర్పడింది వీళ్ళ మధ్య, తర్వాత ఈ పిల్లోడు ఎలా వచ్చాడు, ఇదే సార్. మరి ఇవన్నీ పెట్టి నేను అనుకోకుండా నిన్న న్యూస్ చూసి నేను కూడా షాక్ అయ్యాను. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని రెసిగ్నేషన్ చేయమని ఎవరు అడగట్లేదు. మరి ఆయన రెసిగ్నేషన్ భయపడి చేశాడా, లేకపోతే దాని మీద ఏమైనా మీనింగ్ ఉందా, వెనకాల గూఢార్థాలు ఏమైనా ఉన్నాయా, ఇంప్లిసిట్ మీనింగ్స్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. మీరేమనుకుంటున్నారు? పోనీ ఈ రాజీనామా వెనకాల ఏమైనా కోణం ఉందంట అనుకుంటారా? అదే సార్, అంటే ఆయన కూడా అపరచానికుడు, రాజకీయాల్లో 30-40 ఏళ్ళకి ఉన్న వ్యక్తి. మరి ఇంకా 3.5 సంవత్సరాలు ఉండగానే రాజ్యసభకి రిజైన్ చేశాడు అంటే మరి దాంట్లో దేర్ మైట్ బి సమ్ ఇంప్లిసిట్ మీనింగ్, ఏమైనా గుడార్థాలు ఉన్నాయేమో దాంట్లో. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి మధ్య ఏమైనా వ్యవహారం చెడిందా, అలాంటి ఏమన్నా ఒక నిర్ధారణకు వచ్చారా మీరు? ఉండొచ్చు సార్, అవి కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఇంటిగ్రిటీ మీద క్వశ్చన్ వచ్చినప్పుడు, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతున్నప్పుడు ఆయన ప్రూవ్ చేసుకోవాల్సింది పోయి, ఇప్పుడు ఒకటి సార్, ప్రజాస్వామ్యంలో అన్యాయం జరిగినప్పుడు ఎవడైనా వాయిస్ వినిపించవచ్చు. నేను అదే అడిగాను, సార్ మీ మీద నాకు డౌట్ ఉంది, మీరు కాకపోతే నేను సారీ చెప్తున్నాను కదా ఆయనకు. అదంతా వదిలేసి వాడేవాడు, మదన్ వాడేవాడు, వాడు వీడు ఏదో మాట్లాడతాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన రిజిగ్నేషన్ అనేది దీనికి సొల్యూషన్ కాదు సార్. ఈ మైట్ బి ఎస్కేప్, ప్లానింగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద పనిష్మెంట్స్. కానీ నా పోరాటం ఆగదు. ఆ సుభాష్ రెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరిలో ఎవరో తేలేంత వరకు నా పోరాటాన్ని ఆపను. ఐ విల్ నాట్ స్టాప్ మై ఫైటింగ్ అంటిల్ ఐ గెట్ ద సొల్యూషన్. ఓకే, మొత్తానికైతే మీరు గట్టి నిర్ణయం తీసుకున్నారు.
అంతే సార్. అంటే ముఖ్యంగా సార్ నేను అసలు when I was in America, people are saying Indian democracy is a pseudo democracy. కానీ ఇందాక మీరు అవినీతి ఆరోపణలు చెప్పారు కదా, ల్యాండ్ గ్యాపింగ్ ఏదో జరిగింది సంథింగ్, వాళ్ళు ఇట్లా వాటన్ని ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? ఎస్ సార్. అంటే ఇప్పుడు మీరు మీడియా ముఖంగా కూడా కొంతమంది ఒక ఆయన నా దగ్గర 5 లక్షలు డిమాండ్ చేసి తీసుకున్నారు. ఇప్పుడు అంతెందుకు సార్, ఇప్పుడు శాంతి జాబ్ వచ్చి 3-4 ఏళ్లలో షీ హస్ ఎర్న్ అరౌండ్ 15 crores. 15 కోట్లు ఎట్లా వస్తాయి 4 ఏళ్లలో? 15 కోట్లు ఎట్లా వస్తాయి సార్ 4 ఏళ్లలో? ఇది పాసిబుల్? ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ 15 కోట్లు సంపాదించగలుగుతుందా? అది నేను కష్టపడి పైకి వచ్చిన సార్. ఇప్పుడు సంసారం రోడ్డు మీద వేసుకొని డబ్బుల కోసం ఏ భర్త ఇలా చెప్పడు, ఇలా చేయడు, చేసినవాడు ఒప్పుకోడు, విజయపడు. కాబట్టి దీని వెనకాల ఇప్పుడు నాకే విజయసాయి రెడ్డి గారు 1 కోటి రూపాయలు ఒకసారి 60 లక్షలు ఇచ్చి పంపించారంటున్నట్టు ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. శాంతి ఏదో చెప్తే నేను నమ్మాను. కానీ ఇదంతా ఐఎమ్ ఆల్సో రెడీ ఫర్ ఇన్వెస్టిగేషన్. ఐఎమ్ రెడీ టు కోఆపరేట్ ఫర్ ది ఇన్వెస్టిగేషన్. సో అదే సార్ నేను అడుగుతుంది ఏంటంటే, నా బిడ్డకు తండ్రి ఎవరో తెలియాలి. ఈ కుంభకోణాలు ఎట్లా స్టార్ట్ అయ్యి దీని వెనకాల వాట్ ఇస్ ద హిడెన్ ఎజెండా దట్ ఐ వాంట్ టు నో. నాకు హిడెన్ ఎజెండా ఏమేమి జరిగింది తెలియాలి నాకు. రైట్. మీ న్యాయ పోరాటం కంటిన్యూ చేయండి. ఫర్దర్ గా మిమ్మల్ని మేము మళ్ళీ మీకు అందుబాటులోకి వస్తాం. తప్పకుండా సార్. నాకు మీడియా సపోర్ట్ కూడా కావాలి సార్. మీ లాంటి వాళ్ళు అందరూ పెద్దలు సాయం చేస్తే ఇది ముందుకెళ్తుంది. తప్పకుండా అండి, తప్పకుండా. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అంటే ఈ మొత్తం కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టుగా ఈ వైరాగ్యం రావటంలో ఈ పాత్ర కూడా కీలకం ఉందంటున్నారు. ఎందుకంటే ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డిఫెండ్ చేయకపోగా, ఇప్పుడు ఆ పార్టీలో చాలా మంది ఎన్ని రకాల వికృత చేష్టలు చేశారు, ఎవరెవరితో ఎలా మాట్లాడారో మనం చూసాం సార్. వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా డిఫెండ్ చేశారో చూసాం. గోరంట్ల మాధవ్ అంత బహిరంగంగా దారుణంగా చేసినప్పుడు ఇవాళ అతను అధికార ప్రతినిధిని చేశారు. విచిత్రం అది. సో ఇతని విషయం తెలిస్తే ఈ ముసలోడికి చాలా సార్లు చెప్పాను జాగ్రత్తగా ఉండమని చెప్పేస్తాను, ఇట్లాంటి చిల్లర వేషాలు అవసరమా అన్నాడండి జగన్మోహన్ రెడ్డి. అది ఇతను బాధపడ్డ విషయాల్లో అది కూడా ఒకటి ఉంది. ఇలాగా 1 by 1 అది పైలప్ అవుతూ ఏంటంటే రకరకాల కారణాల మూలాన ఇవాళ ఈ పరిణామానికి దారితీసింది. అయితే ఇవన్నీ పరిశీలిస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇక పార్టీని నడపాలనే మూడ్లో లేరేమో అని అనిపిస్తుంది. నేను అందుకని అడిగాను అందాక అసలు ఆ పార్టీ పరిస్థితి ఏంటి. ఎందుకంటే ఇప్పుడు పార్టీలో జగన్ తర్వాత నేనే అనుకున్న వాళ్ళందరూ సైడ్ అయిపోతున్నారు. సో ఇక మిగిలేదు జగన్ ఒకడే. ఒకవైపు తల్లి చెల్లి ఏమైనా సపోర్ట్ ఉంటుంది అంటే వాళ్ళ మీద కేసు వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఒక్కొక్కరుగా మీరు లెక్క రాసుకుంటూ రండి, 100 పేర్లు వస్తాయి. 100 పేర్లు ఆయన కోసం నిలబడ్డ వాళ్ళు, ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైన వాళ్ళు, ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నా కానీ పంపించడమే కాకుండా అవమానకరమైనటువంటి ఇప్పుడు చెల్లిని ఎలా పంపించారో మనం చూసాం. ఆవిడే స్వయంగా చెప్పింది, నన్ను అడిగితే మెడ పట్టుకొని గోడకేసి ఇది చేశారు, కొట్టారనేటువంటిది. తల్లి విషయానికి వస్తే తను చెప్పినప్పుడు తల్లి మీద కేసు వేసింది మనకు క్లియర్గా కనపడుతూ ఉంది. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ అంత అతనితో పాటు ఉండి జైలు పాలయ్యి అన్ని చేసినా కూడా, మంత్రి పదవి ఇచ్చినా కూడా, మేము ఇచ్చినా వెళ్ళిపోయాడని ఒక మాట అంటే నా నోరు తెరిపించొద్దు, నేను ఏదో విశ్వాసంగా ఉన్నాను, ఇంకా నేను బయటికి రావడానికి 1000 కారణాలు ఉన్నాయి, అవి చెప్తే మీ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారో మీకు తెలియదు అన్నాడు. సో ఒక్కొక్కళ్ళు బయటికి రావడానికి ఒక్కొక్క కారణం. తర్వాత ఇక్కడ మనం రాజకీయాల్లో గమనించాల్సింది ఏంటంటేనండి, వీళ్ళందరూ నాయకులు వెళ్ళిపోయినా ప్రజల్లో ఆదరణ మీకుంది, ప్రజలు మీ వెనకాల ఉన్నారు అన్నప్పుడు నాయకులు వాళ్లే పుట్టుకొని వస్తారు. తెలుగుదేశం పార్టీ 4 సార్లు ఓడిపోయింది, మళ్ళీ 4 సార్లు గెలిచింది. గెలిచినప్పటికీ ఏంటంటే ప్రజాదరణ చెక్కు చెదరకుండా వాళ్ళకు ఉన్నది అనేటువంటి ఒక దాని మీద నాయకుడు గట్టిగా నిలబడ్డాడు కాబట్టి ఈ రెండింటి మీద బేస్ చేసుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చింది. కానీ నువ్వేం చేస్తున్నావు, ఎప్పటికప్పుడు నేను ప్రజల్లోకి వెళ్తానంటున్నావు. మొన్న సంక్రాంతి తర్వాత మొదలు పెడతానన్నాడు, అసలు ఊసే లేదు, వెళ్ళి లండన్లో కూర్చున్నాడు. సంక్రాంతి తర్వాత అసలు ఒక ఊపు వచ్చేస్తుంది అనుకున్నాను, మళ్ళీ ఏం చేస్తాడని అందరూ కూడా వెయిట్ చేశారు. నేను ఆ రోజే చెప్పా, ఆయన ఈసారి ఇంకా పాదయాత్రలు లాంటివి చెయ్యడు. ఎందుకంటే ముఖ్యమంత్రి కావటం అనేటువంటిది అతని జీవిత ధ్యేయం. అది నెరవేరిపోయింది, అయిపోయింది. 5 ఏళ్ళు అప్రతిహతమైనటువంటి అధికారాన్ని ఆయన అనుభవించేస్తాడు. ముఖ్యమంత్రిగా చేసి ఆ స్థాయిని అనుభవించిన తరువాత మళ్ళీ పాదయాత్రకు వెళ్ళటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి చస్తే చేయడు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. అంతేనంటారా? 100%. వెళ్ళిన మొక్కుబడిగా ఏదన్నా వెళ్ళి, నేను గత విశ్లేషణలో కూడా చెప్పాను, ఎక్కడ చెప్పానో గుర్తులేదు, మీరు వాళ్ళందరినీ పిలిపించుకొని మీ ప్యాలెస్కి, తాడేపల్లి ప్యాలెస్కి
మీరు చెప్పాల్సింది చెప్పడం వాళ్ళు వింటం ఉన్నంత కాలం మీ పార్టీ పైకి రాదు. మీరు ప్రతి నియోజకవర్గానికి వెళ్ళండి, మీరు అక్కడికి వెళ్ళండి, 2 రోజులు ఉండండి, వాళ్ళందరినీ పిలిపించుకోండి. నియోజకవర్గం వీలు కాకపోతే జిల్లా కేంద్రానికి వెళ్ళండి, వెళ్ళి అక్కడికి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ సమస్యలు విని పరిష్కరిస్తాననేటువంటి నమ్మకాన్ని వాళ్ళకి కల్పించినప్పుడే అంతో ఎంతో మీకు ఇది వస్తుందంటే. నన్ను కామెంట్లో పిచ్చి తిట్లు తిట్టారు. మీరు లేనిపోయిన ఐడియాలు ఇవ్వండి, ఆయన ఆ పని చేయటం మొదలు పెడితే మళ్ళీ ఆ దరిద్రాన్ని మా నెత్తిని రాస్తారని ఆ రకంగా నన్ను కామెంట్లో తిట్టారు. నన్ను నేను నవ్వుకోవాలి అంటే మీకున్న అనాలిసిస్ చెప్పారు. ఇప్పుడు నాకు పార్టీని బతికించుకోవాలి అంటే మార్గం ఏంటని నేను చెప్తే, మాకు ఈ దరిద్రం పోయింది అనుకుంటే మీరు మళ్ళీ తీసుకొచ్చి ఇట్లాంటి సలహాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి కనుక వింటే అది ఇంప్లిమెంట్ చేస్తే 10 సీట్లు పెరిగిన మాకెందుకండి అంటే, నేను ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉందనేటువంటిది నాకు అర్థం. ఇప్పుడు ఎంత విరక్తి చెందున్నారో వాళ్ళు దాని కామెంట్ రూపంలో అర్థం అవుతుంది. నేను ఎందుకంటే ప్రతి కామెంట్ చదువుతాను, ఎందుకంటే దాంట్లో పొగడ్తలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, తిట్టేవాళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు ఏంటంటే మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి, ఒకవేళ సర్వజ్ఞులం కాదు, అవును, సో అది చదివినప్పుడే మనం ఏదైనా తప్పు మాట్లాడినా ఇంకోటి మాట్లాడినా కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో అందరు ఇవే కామెంట్స్. సో అలాంటి సలహాలు ఇవ్వద్దండి వాళ్ళకి అని చెప్పేస్తాను. సో దీని మీద మీకు ఇంకొక రకమైనటువంటి అపవాదు కూడా తొలగిపోద్ది. మీరు ఈ పార్టీకే చెందిన వాళ్ళు ఆ పార్టీకి చెందిన వాళ్ళు అనే అపవాదు కూడా మీకు తొలగి. ఖచ్చితంగానండి. నేను తప్పు అంటాను, మీకు తెలుసు చాలా సార్లు నుంచి మనం మస్తు చేసాం చాలా సార్లు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నేను అంటే సపోర్ట్ చేసినట్టుగా ఎందుకు అనిపిస్తుందంటే, ఏదో ఆయన నా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తినో లేకపోతే మా ఇదనో లేకపోతే ఇది కాదు. జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, వీళ్ళిద్దరిలో ఎవరుంటే రాష్ట్రం బాగుంటుంది, ఎవరుంటే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, ఎవరుంటే రాష్ట్రానికి ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది అంటే ఆబ్వియస్గా ఒక ట్రాక్ రికార్డ్ అక్కడ ఉంది కాబట్టి, ఒక మహానగరాన్ని నిర్మించినటువంటి చరిత్ర ఉంది కాబట్టి, ఉద్యోగ కల్పన చేసిన చరిత్ర ఉంది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పక్కనే నేను మాట్లాడినట్టు అనిపిస్తుంది. బికాజ్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అవును, ప్రజలు పెద్ద ఎత్తున నీకు అన్ని సీట్లు ఇస్తే నువ్వేం చేసావు 5 సంవత్సరాల్లో? నీ పాలన వచ్చిన తర్వాత కూడా 3.5 సంవత్సరాల పాటు నేను కామ్గా ఉన్నా, రాజకీయ విశ్లేషకుడు అవతారం ఎత్తలేదు నేను. అవును అవును నిజమే. 3.5 సంవత్సరాలు చేయాల్సిన దారుణాలని చేస్తూ రాష్ట్రం నాశనం అయిపోతున్న సందర్భంలోనే నా వ్యాపారం వేరైనా నా వ్యవహారం వేరైనా రాజకీయ విశ్లేషకుడు అవతారం నేను ఎత్తాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారే కల్పించారు, గళమెత్తాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మీరన్నట్టుగా తప్పు చేసి ఆయన పార్టీ పునర్నిర్మాణానికి ఒక్క సలహానే నేను ఇచ్చింది. సో ప్రజల దృష్టిలో అదే తప్పు అయిపోయింది. అంటే మీరు చేసిన తప్పులు ప్రజల్లో ఎంతగా, మీ మాటల ఇంపాక్ట్ నిజంగా ఆయన మీద పడి ఆయన నిర్ణయం తీసుకుంటాడేమో, లేనిపోయిన వాళ్ళు ఎందుకు వచ్చింది ఏంటంటే, నేను ఆ మాట అన్న తర్వాత ఒక 4 రోజుల తర్వాత అదే ప్రకటన వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ ఉండి 2 రోజులు స్టే చేసి వాళ్ళందరిది వింటారన్నప్పుడు ఏంటంటే, మీరు అన్నట్టుగా క్యాడర్లో కొంత ఉత్సాహం వచ్చింది. అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, అది కనుక ఏదో కొట్టులో రాస్తారు చూడండి, అప్పు రేపు అని రాస్తారు, ఎప్పుడు వెళ్ళినా రేపు అట్లాగే ఉంటది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారంటే అది ఎప్పుడో తెలియట్లా. అవును, నాయకులు ఏదో చెప్పేస్తున్నారు, ఆయన ఇంట్లో కొనుక్కుంటున్నాడు, సో వీళ్ళు సమర్థించుకోలేక చచ్చిపోతున్నారు. ఇంకో 2 నెలలు పోతే ఎండాకాలం స్టార్ట్ అవుద్ది. ఎండాకాలంలో మనాడు నడవడం, సమస్యలు వెళ్ళడు. కాబట్టి ఏంటంటే పార్టీని నడిపే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేదేమో అనేటువంటి దీన్ని బట్టి అర్థమవుతుంది. రెండోది, బలమైన నాయకులందరూ నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అధికారంలోకి వస్తావనే నమ్మకం ప్రజలకి లేనప్పుడు, నాయకులకి లేనప్పుడు కొత్త నాయకులు ఎవరు వచ్చి నీ దగ్గరికి జారలేరు. ఇంకెలా వస్తారు సార్? ఇప్పుడు మీరు అన్ని తానే అనుకున్న వాళ్ళే వెళ్ళిపోతున్నప్పుడు ఇంకెలా వస్తారు? ఎక్కడెక్కడలో ఉన్న వాళ్ళందరూ కూడా, కాంగ్రెస్ లో ఉన్న 80%, తెలుగుదేశంలో ఉన్న కొంతమంది నాయకులు ఫస్ట్ టైం నువ్వు ఓడిపోయిన రెండోసారి వరకు కూడా నీ వెనక ఎందుకున్నారంటే ప్రజల్లో నీ మీద అభిమానం ఉంది. 2014లో కొద్దిలో 1.5%లో తప్పిపోయావు, లేకపోతే ఆ రోజే ముఖ్యమంత్రి అవ్వాలి. 3 పార్టీలు కలిసి వచ్చినా కూడా 1.5% తేడా జగన్మోహన్ రెడ్డి గారికి దానికి. సో ఈసారి ఎలక్షన్లో తప్పకుండా నువ్వు వస్తావన్న ఉద్దేశంతో ఆ నాయకులందరూ నీతో నిలబడ్డారు. కానీ నీ 5 సంవత్సరాల పాలన చూసిన తర్వాత జన్మలో మళ్ళీ నువ్వు రాలేవన్న ఉద్దేశంతో వదిలిపోతున్నారు. మూల స్తంభాలు లాంటి 4 ఎప్పుడైతే వెళ్ళిపోతున్నారో ఆటోమేటిక్గా సౌదం అనేటువంటిది కుప్పకూడుతుంది. ఆటోమేటిక్గా ఒక పిల్లర్ పడిపోయినా. సో దానికి జగన్మోహన్ రెడ్డి గారే ఆస్కారం ఇస్తున్నారు. ఎందుకంటే పోయేవాడిని ఎవరిని పిలిపించి మాట్లాడుతున్నా. చంద్రబాబు నాయుడు గారి విషయం తీసుకోండి, ఎవరన్నా పోతున్నారంటే పిలుస్తాడు, ఏంటయ్యా కారణం, ఉండు చూద్దాం అంటారు, అది మినిమం.
ఉంటారు, పోతే కనీసం ఆపుకునే ప్రయత్నం. రేవంత్ రెడ్డి గారు వెళ్తానన్నప్పుడు కూడా చూడు రేవంత్ అన్నారు, కాదండి నాకు కంపల్షన్స్ ఉన్నాయన్నారు. ఓకే, నీ కెరియర్ నువ్వు అనుకుంటున్నావు, గౌరవంగా వెళ్ళిపోయావు. ఆ రాష్ట్రం కాదు కాబట్టి నో ప్రాబ్లం లేదు, మంచిగా వచ్చే సీఎం. అసలు ఆ ప్రయత్నమే లేదు కదా. పోయేవాడిని పోనీ ఏమవుద్ది? సొంత బాలినేని శ్రీనివాసరెడ్డి పోతే ఏమన్నాడు? అదైతే మరి ఎంత ఎంత హ్యూమిలియేషన్ పడ్డాడు ఆయన సొంత చుట్టమై ఉంది. కాబట్టి ఏంటంటే రాబోయేటువంటి భవిష్యత్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి అంధకారంగా ఉంది. ఇవాళ దావోస్ వెళ్ళి పెట్టుబడులు ఎందుకు తీసుకురాలేదు అంటున్నారు. దాంట్లో మళ్ళీ విమర్శలు. దావోస్ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినందుకు ఒక రకమైన విమర్శలు, చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకెళ్లేదని వాళ్ళు ఇంకో విమర్శ. ఒక 20-25 సంవత్సరాలు ఆయన దావోస్లో ఆయన ప్రతిష్టని బిల్డప్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచంలో భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి అక్కడికి వెళ్తే ఎంత ప్రయోజనం వస్తుందో తెలియని రోజుల్లో దాన్ని గమనించి అక్కడికి వెళ్ళి ఒక CEO లాగా ఆయన పాటుపడి అనేకమైన పెట్టుబడులు తీసుకొచ్చినప్పటికీ అన్ని సంవత్సరాలు ఆయన శ్రమని 5 సంవత్సరాల పాలనలో ఆయన కూడా నమ్మకుండా చేసేసారు. నిజంగానే అది నీ గొప్పతనం. ఇప్పుడు ఈ నెలలో ఏమైనా పట్టుకొచ్చాడా అంటే అవి కూడా తేలేదు కదా. నువ్వు వెళ్ళింది 5 ఏళ్లలో ఒక్కసారి వెళ్ళావు. వెళ్తే కూడా ఎట్టుంటుంది ఆ సీన్ ఇప్పటికీ నాకు గుర్తుంది. బ్లూ సూట్లు వేసుకొని అధికారులు, ఆయన కోడిగుడ్డు మంత్రి గారు, ఈయన అందరూ కూర్చొని స్టాల్లో బేరాలు లేకుండా గిరాకీ లేకపోతే షాపులో ఎదురు చూస్తుంటారు, చూసారు ఎవడొస్తాడో కూర్చొని బిత్తర చూపులు చూస్తున్న విజువల్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక్క క్షణం అన్నా ఖాళీగా కూర్చున్నట్టు మీకు అనిపించిందా? ప్రతిరోజు కూడా అక్కడ అందరితో మా డెలిగేట్స్ తో మాట్లాడుతూ. సో పనిచేసే వాళ్ళ వ్యవహారం అలా ఉంటుంది. ఇక మనం ఆ వర్డ్ వాడకూడదు కాబట్టి మిగతా వాళ్ళ వ్యవహారం ఇలా ఉంటుంది.